ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనుక ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడున్నాడనేటువంటి మాట, అది ఎంత విలువైనటువంటి మాట. ఈరోజు సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువు గురించి నేను ఆలోచన చేసినట్లయితే, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నీకు నిరీక్షణ కలుగు చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఆయన నీ గురించి ఆలోచన చేస్తున్నాడని, నీకు ప్రతిదినము నడిపించడానికి ఆయన శక్తిమంతుడని నువ్వు ఎరిగి ఆయన నడిపిస్తుండగానే నువ్వు నీ ఉంచినటువంటి నిరీక్షణలోని నువ్వు బలం పొందుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆదికాండం 28వ అధ్యాయము 12వ వచనంలో, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. యాకోబు జీవితంలో ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. యాకోబు ఇప్పుడైతే చాలా నిరీక్షణ కోల్పోయిన వాడుగా ఉన్నాడు. అతనికి వేరే దిక్కంటూ ఏం లేదు. తను ఇటువైపు వెళ్తున్నాడో, అక్కడ ఏం జరుగుతుందో, తన భవిష్యత్తు ఏంటో తనకు తెలియదు. కానీ ప్రొద్దుగుంకినప్పుడు అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్ళలో ఒకటి తీసుకొని తన తలగడలా చేసుకొని అక్కడ పడుకున్నప్పుడు, అప్పుడు అతడు ఒక కల కన్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉంది, దాని కొన ఆకాశం నంటింది, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండారు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు యాకోబు జీవితంలో ఒక గొప్ప బలం అనేది కలిగింది. ఇంకా దానికి పైగా దేవుడు నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడు నేను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానంలోకి ఇచ్చుదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణు వలె నగును. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు అయితే వాటిని గురించి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఎందుకంటే అతను ఎంతమాత్రం కూడా ఊహించలేదు. అటువంటి నిరీక్షణ కలుగుతుందని, అటువంటి బలమైనటువంటి సన్నిధి తన మీద దిగి వస్తుందని. అయినప్పటికీ కూడా అతని నిరీక్షణలో బలపడడానికి అతనికి చాలా సమయం పట్టింది. తర్వాత అతను మాట్లాడేటువంటి మాటలన్నింటినీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అతడు భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకొనెను. అతడు చనుకుంటూ ఉన్నాడు తనలో తాను, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నిన్ను వెలుచు నీ మార్గంలో నన్ను కాపాడి తింటకు ఆహారము ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. అతడు మొక్కుబడిని బట్టి కాదు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతడు నిరీక్షణ కోల్పోయినప్పుడు ఆయన వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలని అతను అలా అర్థం చేసుకున్నాడు. తానేదో చేయడం వల్ల, తాను మొక్కుకోవడం వల్ల జరుగుతుందని అనుకుంటూ ఉన్నారు కానీ, చాలామంది అలానే చేస్తుంటారు. కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గర మొక్కుకుంటూ ఉంటారు కానీ, అలా కాదు. నీ కష్టం వచ్చిందని ఆయనకు తెలుసు, నువ్వు శ్రమలో ఉన్నావని తెలుసు. నువ్వు నిరీక్షణ కోల్పోకుండా ఉండడానికి ఈ ఉదయకాలాన్ని నువ్వు ప్రయాణం చేసేటువంటి నావా నువ్వు కోరుకున్న రేవుకి చేరుతుందని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కనుక నువ్వు ధైర్యం తెచ్చుకొని సంతోషంగా ఉండు, దిగులుని విడిచిపెట్టు, నిబ్బరం కలిగి ఉండు. ప్రభు ఖచ్చితంగా నీకు తోడై ఉండి యాకోబుకి ఎలాగైతే నిరీక్షణ కలుగజేస్తారో అటువంటి నిరీక్షణ నీ కలుగజేసి ఆయన ఉద్దేశములన్నీ ఎట్లా సఫలపరచును గాక. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిని సమీపించేటువంటి వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని బలపరచుమని, స్థిరపరచుమని, ఏమీ లేనప్పుడు ప్రభువా యాకోబుకి ఎలాగైతే నిరాశ కలిగినప్పుడు ప్రభువా నేను దాన్ని ఎలాగైతే తీసివేసి సమాధానం కలుగజేసావో అటువంటి సమాధానము ప్రభువా ఈ దినమును కలుగజేసి నీ మహిమతో నీ నడిపించమని, బలపరచమని, కృప చూపమని, మీరే మహిమగంత ప్రభువాలు పొందమని, మీ శాశ్వతమైన సన్నిధి యొక్క నీతి వారిని వెంబడించినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.